పోయిన వారం ఏం చెప్పుకున్నాం? ఏం చెప్పుకోలేదు. సరే, ఒక చిన్న మాట చదవండి. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. స్తోత్రం స్తోత్రం. స్తోత్రం. ఏంటి కన్నడ ఓದ್ತೀರಾ? లూకా 5:5. సార్ మలయాళం, హిందీ, ఇంగ్లీష్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు ఏమని రాయబడింది? సీమోను ఏమన్నాడు? సీమోను ఎవరు? సీమోను శిష్యుడు కాదు, అప్పుడు శిష్యుడు కాలేదు ఇంకా. తాను శిష్యుడు కాబోతున్నాడు అనే సంగతి సీమోనుకు తెలియదు. యేసు ప్రభు పిలుస్తాడనే సంగతి సీమోనుకు తెలియదు. సీమోను ఒక యూదుడు, ఒక యూద యవనస్తుడు, అంతవరకే చేపలు పట్టేవాడు. అతని వృత్తి అది. ఇప్పుడు అతను ప్రభు దోణి అడిగాడు, దోణి ఇచ్చాడు. దోణి నిండా చేపల్ని ప్రభు తిరిగి ఇచ్చాడు. ఏదో ఆయనకి అప్పుడప్పుడు కనిపించి కొన్ని చేపలు ఇవ్వడం కాదు ప్రభు యొక్క ఉద్దేశం. అతన్ని దీనికన్నా ఒక పెద్ద పనిలోకి, దీనికన్నా ఒక గొప్ప పనిలోకి తీసుకొని వెళ్ళాలి అనేది దేవుని యొక్క ఆలోచన. ఎంతకాలం ఈ చేపలు పట్టుకుంటూ కూర్చుంటాడు? ఎంతకాలమో ఆ కంపు కొట్టేటువంటి బ్రతుకులో ఉంటాడు అనే ఉద్దేశంతో ఆయనకు అప్పగించబడినటువంటి ఒక గొప్ప బాధ్యతను మనం అక్కడ చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ దినము మన మధ్యలోకి మన ప్రియ సహోదరులు యేసురత్నం గారు, మేకల యేసురత్నం గారు వచ్చారు. వారిని ప్రభు దీవించును గాక. మన ప్రభుదాసయ్య గారి వచ్చేద్దాం. ఏమని రాయబడింది? సీమోను ఏమంటున్నాడు? ఏలినవాడ. అదేంటది? ఏలినవాడేనా నిజంగా? ఏల లేదు ఇంకా. ఏమండి, ఏలేడా? సీమోను ఎవరో, యేసు ప్రభు ఎవరో తెలియదు. వాళ్ళు ఇంతకుముందు చూసుకొని ఉంటారు, పలానాతను మీ డాడీ తెలుసండి అని అంతవరకే తప్ప ముఖ పరిచయాలు ఉండొచ్చు, కొద్ది పరిచయాలు కూడా ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళ మధ్యలో బంధాలు లేవు. ఈ రోజుల్లో మన మధ్యలో బంధాలు లేని విధంగా ఉన్నాం. ఏదో ఫార్మాలిటీస్. అలో మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుండండి, ఓహో మీరు అక్కడ ఉన్నారు కదా, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఒక ఆమె ఫోన్ చేసింది ఇంకొక ఆయనకి, హలో ఎక్కడ ఉంటారండి మీరు? నెల్లూరులో అండి. నెల్లూరు ఎక్కడండి? శాంతినగర్లో అండి. అరే శాంతినగరా? శాంతినగర్లో ఎక్కడండి? 6వ వీధిలో అండి. అరే శాంతినగర్ 6వ వీధిలో ఎక్కడండి? ఆ వాటర్ ప్లాంట్ దగ్గరండి. అరే మేము కూడా అక్కడే ఉందండి. చివరిగా ఏంటంటే, పిచ్చోడా నేను నీ భార్యను రా నాయన, నువ్వేదో ఎవరో అనుకో మాట్లాడుతూ ఉన్నావు, నేను నీ భార్యని వేరే నా ఫోన్లో బ్యాలెన్స్ లేక నేను వేరే నెంబర్ చేస్తానని చెప్పాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనుషులు చాలాసార్లు ఒకరికొకరు ఒకే సమీప ప్రదేశంలో ఉన్నారు, కానీ ఒకరినొకరు ఎరుగకుండా ఒకరికొకరు స్ట్రేంజర్స్ లాగా, కొత్త వారిలాగా, అపరిచితుల్లాగా ఉన్నారు. మనం ఒకరికొకరు తెలుసు కానీ తెలియదు. ఒక వ్యక్తి గురించి మీకు తెలుసా? తెలుసు. యేసు ప్రభు గురించి మీకు తెలుసా? తెలుసు. ఇంకొక జవాబు కూడా వస్తుంది, తెలియదు. తెలుసు అనేది వాస్తవం, తెలియదు అనేది వాస్తవం. కారణం ఏంటంటే, తెలుసుకోవలసిన రీతిగా మనం తెలుసుకోలేదు కాబట్టి మన దగ్గర 2 ఆన్సర్లు వచ్చాయి. తెలుసుకోవలసిన రీతిగా మనం తెలుసుకుంటేనా మనకి దగ్గర ఒకే ఒక ఆన్సర్ ఉంటుంది. ఏమంటే మీకు యేసు ప్రభు తెలుసా? బాగా తెలుసండి, మామూలుగా కాదు తెలిసింది మాకు. దయమాంటి గారు తెలుసా మీకు? దయమాంటి గారు తెలియకపోవడం ఏదండి, బాగా తెలుసు. ఓయమో ఇప్పుడు అనుబంధం కాదండి, 23 సంవత్సరాల అనుబంధం అని నేను చెప్పరా? ఎందుకు చెప్తున్నానంటే, చాలా కాలంగా తెలుసు. రత్నం నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. ఏడ చూసినా హలో అన్నా బాగున్నారా, బ్రదర్ బాగున్నారా అని పలకరించడం తప్ప
ఆయన సేవకుడిని సేవ చేస్తాడనే సంగతి నాకు తెలియదు. ఒకరోజు ఏదో మాటలకు వచ్చేసి మా చర్చ్ ఈ వీధి చివరిలో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఇంట్లో ఉంటుంది, మా చర్చిలో రండి అని నేను పిలిచాను. నేను ఆయన వచ్చాడు. షాపులో ఎప్పుడైనా కనిపించేవాడు. ఆయన ఎవరో మనకు పరిచయమే, తెలుసు కానీ తెలియదు, తెలుసు కానీ బాగా తెలియదు. సరే అని ఆ తర్వాత ఉండి వచ్చాడు. ఎందుకో అడిగా, నేను వాక్యం చెప్తారా అని అడిగా నేను. ఆయన అన్నాడు, ఏదో మనం ఏదో ఫార్మాలిటీ అడిగి నేను వాక్యం చెప్తానంట ఏంట్లే అని అనుకున్నా నేను. తర్వాత వాక్యం చెప్పాడు. తర్వాత అర్థమైంది నేను చెప్పిన విషయం. నువ్వు నాకు తెలుసు, అవును సార్ మీరు నాకు తెలుసు, మనకు ఒకరికొకరు తెలుసు, కానీ నువ్వు బోధకుడు అనే సంగతి, నువ్వు సేవకుడు అనే సంగతి నాకు తెలియదు కదా. మనకు తెలుసు కానీ తెలియదు, తెలుసుకోవలసిన రీతిగా మనం తెలుసుకోవడం లేదు. మన ప్రాబ్లం అది. చదవండి ఒక మాట, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. ఒకడు తనకేమైనను తెలియననుకొని ఉంటే ఏంటట, మనకు అన్నీ తెలుసు అనుకుంటున్నాం, కానీ తెలుసా? కొన్ని తెలిసినప్పటికీ ఇంకా తెలియాల్సినవి అనేకం మిగలలేదా? చూడండి, మనకు తెలిసింది ఒక బిందువు అంతా, కానీ తెలుసుకోవాల్సింది సింధు అంతా. అంటే ఓ బిందువు అంటే ఒక చుక్క, ఒక డ్రాప్, కానీ సింధు అంటే ఒక సముద్రం అంతా మనం తెలుసుకోవాలి. ఇక్కడ రాయబడిన మాట మరలా చదువుదాం, అందరం కలిసి చదువుదాం. ఒకడు తనకేమైనానో తెలియననుకొని ఉంటే తాను తెలుసుకోవలసినట్టు ఇంకను ఏమయో. దేవుని స్తోత్రం. కొరింథీ సంఘస్థులు అజ్ఞానులు, అవివేకులు, అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదని మాట్లాడడం లేదు. కొన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, సీమోను పేతురు ఎవరు అన్నప్పుడు శిష్యుడు అన్నాడు. అతను శిష్యుడు కాలేదు, శిష్యుడు కాబోతున్నాడు. రెండోది, అతడు ఏలినవాడా అన్నాడు. ఏలలేదు, ఇంకా ఏలబోతున్నాడు. ఒక గురువుగా, ఒక నాయకుడిగా, ఒక అధికారిగా ఏలబోతున్నాడు. ఏలినవాడా అనే మాటకి ఇంగ్లీష్లో మాస్టర్ అంటే బోధకుడా, రబ్బీ అని అర్థం. అనగా వాళ్ళ సమాజ మందిరాల్లోనో దేవాలయాల్లోనో వాక్యం చెప్పేటువంటి ఒక బోధకుడు. యాజకుడు కాదు, కానీ ఒక బోధకుడు. ఆ ఉద్దేశంతో ప్రసంగం చేశాడు కాబట్టి సరే, ఆయన ఎవరైతే మనకేంటండి, నా ధోని తీసుకొని ధోనిలో నిలబడి వాక్యం చెప్పాడు, అదంతవరకే. కానీ ఆ యేసు ప్రభుని గురించి తెలిసిందంతే. యేసు ప్రభుని గురించి భౌతికమైన విషయాలనే ఆయన తెలియదు, తెలిసి ఉండొచ్చు, కానీ అవన్నీ చెప్పడం లేదు. ఓ మరియమ్మ కుమారుడా, ఓ యోసేపు కుమారుడా, ఓ వడ్లవారి కుమారుడా అనే అనలేదు, ఏలినవాడా అంటున్నాడు. అంటే మనకున్నటువంటి అవగాహన, యేసు మీద మనకున్న అవగాహన పెరగాలి, పెరుగుతూ పోవాలి. చాలాసార్లు యేసును గురించిన అవగాహన మనకు లేదు. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును. మనం నమ్మిన వాడిని ఏం చేయాలి? ఎరగడం అంటే దాని అర్థం ఒక సన్నిహిత సంబంధం ద్వారా తెలుసుకున్న విషయం. చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసుగా, ఎవరికి తెలుసా? అందరికీ తెలుసు. కానీ వాళ్ళ సతీమణికి తెలిసినట్టుగా నీకు తెలుసా చంద్రబాబు నాయుడు? దయమాంటి గారికి హోంవర్క్ ఇచ్చాం, అమ్మ వచ్చే ఆదివారం నువ్వు ఏం చేస్తావు మరి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక 4 పేజీల వ్యాసం రాసుకోమని రమ్మని చెప్పాం. ఆమె కూర్చొని తల బద్దలు చేసుకుంటుంది. ఏమి చేస్తాం సార్, నా వల్ల కాలేదు సార్, నేను రాస్తే అంతా రాస్తే 1 పేజీ వచ్చింది. సరేనా, మా ధన్యవాదాలు ఏమని తీసుకున్నాం. కానీ ఆ భువనేశ్వరి గారికి ఇచ్చామా, చంద్రబాబు నాయుడు గురించి కొద్దిగా రాస్తారా? ఆమెకు అడిషనల్ పేపర్స్ ఇవ్వాల్సి వస్తుంది. మనం 4 పేజీలు చాలు, ఆమెకు 40 పేజీలైనా రాయగలదు. కారణం ఏంటి? తెలుసుకోవాలి అంటే ఒక బంధం, ఒక స్నేహం అవసరం. తెలిసినంత మాత్రాన అన్ని విషయాలు తెలుసుకుంటానికి గ్యారెంటీ ఉంది? ఏమండి, మనకు తెలుసు ఆయన ఎవరో తెలుసు, కానీ ఆయనతో స్నేహం చేయడం వల్ల ఆయన గురించి ఎక్కువ మనం తెలుసుకోగలం. మనకి ఆలోచిస్తున్న విషయం, ఏలినవాడా అనేటువంటి గారడి, క్షమించండి, సీమోను యొక్క శిష్యుడు కాబోతున్నటువంటి సీమోను యొక్క రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. శిష్యులం అంటే మనం కాబోయే శిష్యులం, మనం అయిన శిష్యులం.
కొన్నిసార్లు శిష్యత్వం నుంచి విత్తడ్రా అయినట్టు ఉంటాం, మళ్ళీ కొన్నిసార్లు దాంట్లో కంటిన్యూ అవుతాం. వెనక్కి వచ్చేది మనమే, ముందుకు వెళ్ళేది మనమే కదా. పరిశుద్ధతలో ముందుకు సాగేది మనమే, వెనక్కి వచ్చేది మనమే. ఆసాపు అనే భక్తుడు 73వ కీర్తనలో చూడాల్సిన అవసరం లేదు. ఆయన అన్నాడు తాను పరిశుద్ధుడయ్యాడు, తన చేతులు కడుక్కున్నాడు, నిర్మలుడయ్యాడు. బానే ఉంది. ఆయన అంటున్నాడు ఒక సమయంలో నిరాశ చెంది, ఎందుకంటే నేను చేతులు కడుక్కొని ఉంటే వ్యర్థమే అని అన్నాడు. తర్వాత అన్నాడు అరే నేను చేతులు కడుక్కొని వ్యర్థం కాదు అని తను తెలుసుకున్నాడు. చాలాసార్లు మనం వెనకంజ వేసే పరిస్థితిలో ఉంటాం. సార్ టార్చ్ వెలుగుతుంది, కొద్దిగా చూసుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా అంటే కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి. రాత్రంతయు మేము ప్రయాసపడ్డాం, శ్రమపడ్డాం, కష్టపడ్డాం. ఈ సముద్రం మీద, ఈ నీళ్ల మీద, ఈ ఉప్పు గాలి, ఈ ఉప్పటి గాలి మీద అందరూ నిద్రపోతున్నప్పుడు మేము నిద్రపోకుండా మేము ప్రయాసపడ్డాం. కానీ we got nothing, we received nothing, nothing was granted to us. మాకేమీ దొరకలేదండి. అది మా బాధ. ఈ మధ్యాహ్న కాలము 4 విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. శిష్యులకు దొరకని 4 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. స్తోత్రం. దొరకాలని ప్రయత్నం చేశారు, దొరకడం కోసం నానా తిప్పలు పడ్డారు, రిస్క్ తీసుకున్నారు, కానీ వాళ్ళకి దొరకలేదు. ఈ జీవితంలో కూడా మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు, మానవుడు అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ ఆ ప్రయత్నాలన్నీ ఎలా ఉన్నాయంట? ఒకడు గాలి కోసం ప్రయాసపడినట్లే ఉన్నట, ఒకడు గాలిని పట్టుకున్నట్లుగానే ఉందట. గాలిని పట్టుకున్నాం, ఏమొచ్చింది? సామెతల గ్రంథంలో 11వ అధ్యాయంలో రాయబడింది, తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును. ఏదట? గాలిని స్వతంత్రించుకుంటే ఏ లాభం? ఏమంటే డబ్బు సంపాదించుకున్నాం, నా దగ్గర 10 లక్షలు ఉందండి, 20 లక్షలు ఉందండి, 30 లక్షలు ఉందండి అని అర్థం ఉంది. నేను గాలి సంపాదించుకున్నాను అంటే ఏం లాభం? గాలి సంపాదించుకోవడం, మన చిన్న కడుపులో కాస్త గాలి సంపాదించుకున్నాం, ఏమైంది? కడుపు పురమై ఇది గ్యాస్. ఒకడు గాలిని స్వతంత్రించుకున్నట్టే తన ఇంటి వారిని బాధ పెట్టువాడు. తన ఇంటి వారిని బాధ పెట్టడం ఫలితంగా తన కుటుంబ సభ్యులను, తన తల్లినో, తండ్రినో, భార్యనో, బిడ్డలో అలా ఇబ్బంది పెట్టడం వల్ల వాడు సంపాదించుకునేదంటూ ఏముండదు. వాడు శూన్యాన్ని సంపాదించుకుంటాడు, ఎటువంటి ఆశీర్వాదాన్ని సంపాదించుకోలేడు. దేవుని ఇల్లు, దేవుని సంఘాన్ని, దేవుని ఇంటిని ఇబ్బంది పెట్టేవాడు ఉన్నారు, దేవుని ఇంటి వారిని బాధ పెట్టేవాడు ఉన్నారు. దేవుని ఇల్లు అంతటిలో నమ్మకస్తుడైన మోషే, కానీ ఆ 20 లక్షల మంది దేవుని ఇంటి మీద అధికారిగా ఉన్నటువంటి మోషే మీద రోజు తిరగబడుతున్నారు. ఒక్కడన్నా 20 సంవత్సరాలు లేకపోతే 40 సంవత్సరాల కాలంలో, అయ్యా మోషే గారు మీకు వందనాలు సార్, మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించేందుకు నీకు వందనాలండి ఎవడైనా అన్నాడా? ఎవరన్నా? అసలు నువ్వు మమ్మల్ని ఎందుకు తీసుకువచ్చావయ్యా? మాకు అక్కడ సమాధులు లేవా? అసలు ఏంటిది నీ ఉద్దేశం ఏంటి? మమ్మల్ని సంపద, నీళ్లు లేనప్పుడు మోషేని తిట్టారు, మాంసం లేనప్పుడు మోషేని తిట్టారు, ప్రతిదానికి తిట్టడం ఎవరిని? ఎందుకే ఆ మోషేని తిట్టడం? తిట్టడమా? వాళ్ళతో కొట్టి చంపాలండి. ఎవరన్నా మోషేకి ఫేవర్గా మాట్లాడారా? పోనీ నీ యెహోషువ, కాలేబైనా ఏమంటే మా గురువు గారి గురించి ఏం మాట్లాడుతున్నారు మీరు, దయచేసి అలా మాట్లాడితే ఒప్పుకోమని వాళ్ళని అన్నారా? వాళ్ళంటే వాళ్ళని కూడా వాళ్ళతో కొట్టేదానికి రెడీగా ఉన్నారు. 20 లక్షల మందికి మనం ఏం సమాధానం చెప్పగలం? 20 లక్షల మందికి సమాధానం చెప్పలేక నలిగిపోయి ఆ నత్తివాడు పడిన బాధ అంత ఇంత కాదు. ఆ బాధతో ఆయన పైకి చూశాడు. ఓ సందర్భంలో ఎంత ఫ్రస్ట్రేషన్కి గురైపోయి, అసలు ఏందా వీళ్ళందరూ నేను కన్నానా? ఇలా అడిగేశాడండి. అసలు నేను వీళ్ళ తండ్రినా, వీళ్ళని కన్నానా? వీళ్ళ బాధ్యత నాకెందుకండి? నాకు 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళే చాలు, వాళ్ళ బాధ్యత చాలు. భౌతికంగా 2 బిడ్డలు ఉంటే 20 లక్షల మంది బిడ్డల్ని నాకు ఇచ్చావు, ఈ తిరుగుబాటుదారులు నాకు ఇచ్చే లాభం? ఒక సందర్భంలో మరి అసలు నన్ను చంపే అన్నాడు. చూడండి, మనుషులతో విసిగిపోయినటువంటి మనిషి పరిస్థితి ఆలోచించండి. మోషే పక్షాన్ని నిలబడడానికి ఎవరు లేరు. చాలాసార్లు మన పక్షాన్ని నిలబడడానికి ఎవరు ఉండరు. మోషే మీద రాళ్ళు వేసే మనుషులు ఉన్నారు, కానీ మోషే మీద పూలు చల్లే మనుషులు లేరు కదా. ఈ రోజులో రాళ్ళు చల్లే వాళ్ళు ఉన్నారు, కానీ పూలు చల్లే వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజులో అక్కడక్కడ కొంతమందిని వ్యక్తి పూజ ఎక్కువైపోయి
పూలు చల్లి, పూలు పరిచి, గొడుగులు బట్టి ఇలా చేస్తూ వస్తున్నటువంటి మితిమీరినటువంటి వ్యక్తి పూజ మన క్రైస్తవత్వంలో కనిపిస్తుంది. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అని దేవుడు వాక్యం చెప్తుంది. సరే, ఏదేమైనప్పటికీ లేఖనాల్లోకి వచ్చేద్దాం. ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళకి ఏమీ దొరకలేదు. ఇన్ని సంవత్సరాల అనుభవంలో అనుభవాన్ని బట్టి ప్రయాసపడినప్పటికీ ఎందుకు దొరకలేదు? నేను పోయిన వారం కూడా చెప్పాను, అక్కడ విస్తారమైన చేపలు దొరకడం అద్భుతం కాదు, చేపలు దొరకకపోవడం కూడా ఒక అద్భుతమే అని చెప్పాను. ఏలియా అగ్నిని దించడం గొప్ప అద్భుతం కాదని చెప్పాను నేను. కానీ బయలు ప్రవక్తులు అగ్నిని దింపలేకపోవడం అనేది ఒక అద్భుతం అని చెప్పాను. భక్తుడు ఆపేశాడు. భక్తుడు, ప్రభువా నేను దించుతానో లేదో తర్వాత సంగతి, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు దించుతావు నాకు తెలుసు. అదే సమయంలో వాడు దించడానికి వీల్లేదు. ఆకాశం నుంచి కురవబోతున్న అగ్నిని అడ్డుకున్నటువంటి ప్రార్థన, వర్షాన్ని అడ్డుకున్న ప్రార్థన మాత్రమే కాదు ఏలియాది, అన్యజనుల కోసం కురవబోతున్నటువంటి అగ్నిని కూడా ఆపివేసినటువంటి బలమైన ప్రార్థన ఏలియాది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు మాకేమీ దొరకలేదు. దొరకాలని ఆశించాం, పొందుకోవాలని ఆశించాం, కానీ మాకేం దొరకలేదు. మాకు దొరకకపోవడం ఏంటి? వాళ్ళకి అదొక మిస్టరీగానే ఉంది. ఒకవేళ పేతురు యొక్క చివరి దశలో పేతురు గారి దగ్గరికి వెళ్ళి ఒకవేళ ఏమంటే, పేతురు గారు మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన విషయం ఏదైనా ఉందా? అదేనండి ఆశ్చర్యం, ఆ గలిలయ సరస్సులో మేము చేపలు పడితే లేదా వలలు వేస్తే రాత్రి అంతా ప్రయాసపడితే ఒక్కటి కూడా దొరకలేదు. అదే ఒక పెద్ద అద్భుతం అండి. ఇప్పటికీ అర్థం కావాలంటే అదేంటో నాకు అర్థం కావట్లేదు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చేసే కార్యాలు అద్భుతంగా ఉంటాయి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. మాకు దొరకలేదు అనేటువంటి వాళ్ళ యొక్క ఆక్రందన చూడండి. వి ఫౌండ్ నథింగ్, వి కాట్ నథింగ్. మాకేమీ దొరకలేదు, మేమేం పట్టుకోలేదు. ఈ జీవిత యాత్రలో పరుగులు తీస్తున్నామే, ఏం సంపాదించుకున్నాం? డబ్బు సంపాదించుకోవడం పక్కన పెట్టేసేయండి. ఈ జీవన యాత్రలో, ఈ జీవితం పరుగులో టెన్షన్లు, బీపీలు, స్ట్రెస్. మనం సంపాదించుకుంది ఏంటి? షుగర్ సంపాదించుకున్నాం కాదా? బీపీలు, థైరాయిడ్ సంపాదించుకోలేదా? ఈ జీవన యాత్రలో ఏం సంపాదించుకున్నాం? గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంపాదించుకోలేదా? మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు సంపాదించుకోలేదా? మనం ఏం సంపాదించుకున్నాం ఈ బ్రతుకు పోరాటంలో? ఏం సంపాదించుకున్నాం మనం? స్తోత్రం. ఎవరో పెద్దవాళ్ళు సలహా ఇస్తుంటారా, బాబు 4 రాళ్ళు వెనకాల వేసుకోమని చెప్పాడట. ఒకటి ఏకంగా కిడ్నీలో 4 రాళ్ళు వచ్చేసాట. ఈ జీవిత యాత్రలో మనం ఏ సంపాదించుకుంటున్నాం? మంచివి సంపాదించుకోవాలనుకుంటున్నాం, కానీ మంచివి సంపాదించుకోలేకపోతున్నాం. మనకు నష్టాన్ని తెచ్చే వాటిని మనం సంపాదించుకుంటున్నాం. అందరినీ సంపాదించుకోవాలనుకుంటున్నాం, కానీ పోగొట్టుకుంటున్నాం. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం, వాళ్ళ యొక్క ప్రార్థన అనండి, వాళ్ళ యొక్క అభ్యర్థన అనండి, వాళ్ళ యొక్క ప్లీ అనండి, వాళ్ళ యొక్క ప్లీడింగ్ అనండి, వాళ్ళ యొక్క రిక్వెస్ట్ అనండి, అయ్యా మాకేమి దొరకలేదు, కనీసం రేపు రాత్రి మేము చేపలు పట్టినప్పుడు మాకు దొరికేటట్టు సహాయం చేయమని వాళ్ళ మనసులో ఉంటుందేమో ఆలోచన. రేపు రాత్రి మీరు చేపలు పట్టాల్సిన అవసరం లేదు. నిన్న రాత్రి నిద్ర లేకుండా ఉన్నారు, అలసిపోయారు మీరు. రేపు రాత్రి నుంచి ప్రతి రాత్రి మీరు అలసట తీరినట్టుగా ప్రశాంతంగా నిద్రపోవాలి కదా? స్తోత్రం. రాత్రంతా మెలకువగా ఉండండి. రాత్రంతా వలలు వేసి మీకు అలవాటు పడి మెలకువగా ఉండేవాళ్ళు కాబట్టి మెలకువగా ఉండి నాతో ప్రార్థన చేయండి అని యేసు ప్రభు బలవంతంగా వాళ్ళు ప్రార్థన చేయించలేదు, బలవంతంగా ఉపవాసం ఉండలేదు. ఈరోజు నాకు అవమానం కలిగిందా, ఏమయ్యా యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నారట, నీకేమి తిండిపోతులాగా తయారైపోయారని వాళ్ళ మీద గొడవ కలేదు. ఏమండి, అయినా మీరేం 12 మంది అటు తింటారేందా? యోహాను శిష్యులు ఉన్నట్టు ఎప్పుడైనా ఫాస్టింగ్ ఉండొచ్చుగా మీరు? వాళ్ళు అడిగారు, యోహాను శిష్యులే బెటర్, నీ శిష్యులు బెటర్ కాదు అన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, హలో ఒక విషయం చేత గుర్తుపెట్టుకోండి, పెళ్లి కుమారుని పెళ్లి ఇంట్లో ఎవరైనా ఫాస్టింగ్ ఉంటారండి? రేపో మాపో పెళ్లి జరగాలి, రాత్రి అవి వండుకొని ఇవి వండుకొని తింటారే కానీ ఈ రోజుల్లో పరిస్థితి అలా లేదులేండి. కారణం ఏంటంటే మొత్తం క్యాటరింగ్ అయిపోయేసరికి అంతకుముందు వాళ్ళే కట్టెలు ఎగించుకోవడం, పొయ్యిలు ఎగించుకోవడం, అంతా వాళ్ళే చేసుకోవడం, వాళ్ళే వండుకోవడం, తినడం, అందరూ బంధువులు వచ్చేవాళ్ళు. ఒకప్పుడు ఒక ఇల్లు, ఒక పెళ్లి అంటే విస్తారమైన బంధువులు ఉండేవాళ్ళు.
ఇప్పుడు ఎవరు బంధువులు ఎవరు లేరు, బంధాలు లేవు. అమెరికాలో ఉన్నాడు, లైవ్ పెట్టండి, లింక్ పెట్టండి, లింకులో పాల్గొంటాం అంటున్నారే కానీ పెళ్లికి వస్తామని ఎవడు అనడం లేదు. ఒకడు అమ్మ చచ్చిపోయిందిరా బాబు అంటే నేను అమెరికాలో రాలేను, లైవ్ పెట్టండి, లైవ్ చూస్తాను అంటున్నాడు. నువ్వు లైవ్ చూసి ఏం లాభము? ఈ రోజుల్లో మన బంధాలని లైవ్లో చూసుకుని ఆన్లైన్ బంధాలుగా మారాయి తప్ప మన బంధాలు ప్రేమ బంధాలుగా లేవు. ఇక రేపు మనం చచ్చిపోయినా, ఇంకా రాబోయే రోజుల్లో ఎవరు చచ్చిపోయినా ఎవరి కార్యక్రమానికి ఎవడు పోడేమనుకుంటున్నాను నేను కాదా. ఇక నేనే మెసేజ్ పెట్టుకోవాలి, డాక్టర్లు చెప్పారు ఇంకా 3-4 రోజులు నేను చచ్చిపోతానని, కాబట్టి చచ్చిపోయే అవకాశం ఉంది, చచ్చిపోయినప్పుడు నా కొడుకులో నా మనవుల్లో మనవరాల్లో లింకులు పెడతారు, ఆ లింకు చూడండి. లింకు చూసినట్టుగా మీరు ఒక సింబల్ ఒకటి, ఆ 2 కన్నీటి బొట్లు గార్చినట్టు ఎమోజీలు ఉన్నాయిగా, ఇవి పెట్టేసేయండి. రాబోయే రోజుల్లో మన బంధాలు మొత్తం లైవ్లతోనూ, ఆన్లైన్లతోనూ, ఎమోజీలతోనూ, కామెంట్లతోనూ, లైకులతోనూ, డిస్లైకులతోనూ గడిచిపోయే అవకాశం ఉంది. ఈ ఆన్లైన్ బంధాలు ఎంతకాలం ఉంటాయి? ఆన్లైన్ రిలేషన్స్ ఎంతకాలం ఉంటాయి? దేవుని స్తోత్రం. మనకి ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. వాళ్ళ యొక్క ఆక్రందన, వీ హ్యావ్ నథింగ్. నువ్వు ఇంత ప్రసంగం చేసావు, మంచి విషయాలు చెప్పావు, నీకేమైనా పెడదాం, నీకు 4 చేపలు ఇచ్చి పంపిద్దామంటే మా దగ్గర లేవు. వాళ్ళ దగ్గర నుంచి చేపలు ఆశించి ఆయన ప్రసంగం చేయలేదు, వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆశించి ప్రసంగం చేయలేదు. వాళ్ళని ఆశించాడే కానీ వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుని ఆశించలేదు. అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట మనం మర్చిపోకూడదు. నేను మీ సొత్తును కాదు మిమ్మును కోరుతున్నాను. కానీ పాస్టర్లమైన మేము మీరు దశంభాగం ఇవ్వాలనో, మీరు డబ్బులు ఇవ్వాలనో, కానుకలు ఇవ్వాలని పాస్టర్లుగా, ఒక యావరేజ్ పాస్టర్లుగా మేము ఆలోచిస్తాం. కానీ పౌలు గారు చెప్పిన మాట, మీరు కాదు నాకు కావాల్సింది, మీ సొత్తు కాదు నాకు కావాల్సింది, మీరు కావాలి. చదవండి ఒక మాట, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 12వ అధ్యాయం. ఆయన చెప్తున్న మాటలు చూడాలి, ఎంత అద్భుతమైన మాటలు చెప్తున్నాడు చూడండి. మేడం ఒక్క నిమిషం, 2వ కొరింథీ 12వ అధ్యాయం 14, 166వ పేజీ చిన్న బైబిల్స్ లో. ఇదిగో ఈ 3వసారి, అప్పటికే 2 సార్లు వచ్చాడు, 2 మిషనరీ ప్రయాణాల్లో వచ్చాడు, మిమ్మల్ని విజిట్ చేశాను, మీ వద్దకు వచ్చుట సిద్ధంగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను, మీ సొత్తును కాదు. అబ్బా ఏం చెప్పాడండి? స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు అలా కోరితే నేటి పౌలుడు ఏం కోరుతున్నారు? మీరెవరు కావాలండి? మీ సొత్తే మాకు కావాలి కాదా? తర్వాత ఏమన్నా, ఎందుకు అయ్యా, ఎందుకు సార్ మీరు ఈ లాజిక్ ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు సార్ అని అడిగితే ఆయన చెప్తున్నాడు, పిల్లలు కాబట్టి నాకు కలిగినది మీ ఆస్తిపాస్తుల కొరకు, మీ అభివృద్ధి కొరకు, మీ పెళ్లిల కొరకు అని కాదు, మీ ఆత్మల కొరకు నన్ను నేను. మీరెవరో తెలుసా? మీరు నా పిల్లలు, నేనెవరిని? నేను తండ్రిని. కాబట్టి మీరు నా కోసం ఆస్తులు సమకూర్చాలా, నేను మీకోసం సమకూర్చాలా? స్తోత్రం. అక్కడ రాయబడిన మాట, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే. కాబట్టి నేను ఆస్తిని సమకూర్చాను, ఆత్మ సంబంధమైన ఆస్తిని సమకూర్చాను. నేను మీ దగ్గర నుంచి ఏం ఆశించడం లేదు కొరింథీయులారా, ఎవరితోనే నేను చెప్తున్న మాట, నేను మీ దగ్గర నుంచి ఏం ఆశించడం లేదు. నేను మీ సొత్తును ఆశించడం లేదు, మిమ్మును ఆశిస్తున్నాను. దేవుని స్తోత్రం. దేవునికి కావాల్సింది మన సొత్తు కాదు, మనం కావాలి. దేవునికి కావాల్సింది మన కానుక కాదు, మనమే కానుకగా మారడం దేవునికి కావాలి. చాలాసార్లు డబ్బులు ఇచ్చి దేవునికి ఇచ్చేసానండి చాలా అనుకుంటున్నారు. నో, దేవునికి కావాల్సింది డబ్బు కాదు, దేవునికి కావాల్సింది డబ్బు ఇచ్చే మీరు కావాలి కాదా? చాలా మంది పెద్ద పెద్ద అమౌంట్లు ఇచ్చారు, వాళ్ళని ఎవరిని చూడలేదు, ఆయన ఎవరిని లక్ష్య పెట్టలేదు. కానీ ఒక పేద విధవరాలు ఇచ్చిన కానుకను ఆమె ఇవ్వడం వెనుక ఉద్దేశం వేరు, వీళ్ళు ఇచ్చే ఉద్దేశాలు వేరు. అందరికీ కనబడాలని కొంతమంది, ఇదిగో మేము అంత ఇచ్చాం మా పేరు చెప్పలేదేంటి అనేటువంటి ధోరణిలో ఉన్న ప్రజలు ఉన్నటువంటి ఆ రోజుల్లో తనకున్నట్టు 2 కాసులు అవి పెద్ద
దేవాలయంలో వేస్తే దేవాలయం యొక్క కన్స్ట్రక్షన్కో గోడలు కట్టడానికో దేనికి పనికిరావు, ఒక మూలకు కూడా రావు. కానీ నేను ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను. ధర్మశాస్త్రములో చెప్పబడిన ప్రకారము దశమ భాగం ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా. నేను ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి ఇస్తున్నా. నాకెంత ఉంది అనేది కాదు, నేను ఎంత ఇస్తున్నాను అనేది కాదు ప్రాముఖ్యం. నేను ఇవ్వాలి అనేటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది. నేను దాని కొరకు ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత నాకేమొస్తుంది? తన జీవనం అంతా ఇచ్చింది. ఆమెకేమొచ్చింది? లాస్ట్ రొట్టె తిని చచ్చిపోవాలనుకున్నామా, ఇంతలో ఒక ఆయన బుడుంగమంట ప్రత్యక్షమయ్యాడు. అమ్మా ఆ మొదటి అప్పం తీసుకున్నా అన్నాడు. మంచి ఆమె కాబట్టి సరిపోయింది. మీ బోటు ఆమె కానీ అయితే ఏం మాట్లాడుతున్నావా? నా బిడ్డ అల్లాడుతుంటే, వాడికి భోజనం లేకుండా అల్లాడుతుంటే, మీకు వీలైతే ఒక అవకాశం ఉంటే, రొట్టె చేసే అవకాశం ఉంటే, 3వ రొట్టె ఉంటే నాకు బిడ్డ మానాల్సింది పోయి ఏమంటున్నాడు? ఆ మొదటి అప్పాన్ని తీసుకున్నావు. ఏమయ్యా నీ ముక్కు మొహం తెలియదు, ఫస్ట్ టైం నేను చూస్తున్నాను, ఇప్పుడే నువ్వు ఫస్ట్ టైంలోనే ఇలాగ అడిగితే నిన్నుగా 4 రోజులు ఉంచుకుంటే 4 సార్లు కలిస్తే నువ్వు మొత్తం అడగవా? మా ఆస్తిని అడగవా? ఈయనేం పాస్టర్ అండినా? అడిగే పాస్టర్ ఏంటండి? ఆమె కోసం ఆయన అడగలేదు, లేదా ఆయన కోసం ఆయన అడగలేదు, ఆమె కోసమే అడిగాడు. ఆమె ఆశీర్వదించబడాలంటే ఆమె ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఆయనకి ఆమె ఇచ్చింది. ఇవ్వడం వల్ల ఏమైంది? అందరూ తినకుండా ఉన్నప్పుడు, కరువు కాలంలో కాలిపోతూ ఉన్నప్పుడు, కడుపులు కాల్చుకుంటున్నప్పుడు, రేపో మాపో చచ్చిపోతే ఎదురు చూస్తున్నారు. చచ్చిపోవడం లేదేంటి? 3.5 సంవత్సరం అయిందే. స్తోత్రం. ఇంతమంది ఇళ్ళు ఉన్నప్పటికీ, ఇంతమంది మనుషులు ఉన్నప్పటికీ, కానీ దేవుడు ఏలియాని ఒక విధవరాల దగ్గరికి పంపించాడు. చూడండి ఒక మాట, లూకాసు వార్త 4వ అధ్యాయంలో, పక్కనే ఉంది కాబట్టి చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయం. స్తోత్రం. 25, 26 కలిసి ఉన్నాయి. ఏలియా దినములు యందు అంటే 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలీలో అనేక మంది విధవరాళ్ళు ఉండేను. అక్కడ రాయబడిన మాట చూడండి. ఏలియా సీదోనులోని సారేపతు అని ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును వెళ్ళలేదు. వెళ్ళలేదనే? వెళ్ళలేదు కాదు, తప్పది. పంపబడలేదు. తాను వెళ్ళలేదు, కానీ దేవుడు పంపించాడు. నువ్వు వెళ్ళకూడదు, దేవుడు పంపించాలి. నేను వెళ్ళకూడదు, దేవుడు పంపించాలి. కాదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇతరులందరూ వెళ్తున్నప్పుడు, ఇతరులందరూ విధవరాల దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఇతరులందరూ స్త్రీల దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఇతరులందరూ ఉన్నవారి దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఏలియా లేనావ దగ్గరికి వెళ్ళాడు. ఉన్న వాళ్ళని అందరూ చూస్తున్నప్పుడు యేసు ప్రభు లేనావని చూశాడు, విధవరాలను చూశాడు, పేద విధవరాలను చూశాడు. దారిద్ర్యములో కొట్టుమిట్టాడుతున్నటువంటి, దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి ఆ స్త్రీని చూశాడు. మన సమాజం ధనవంతులను చూస్తుంది, కానీ దేవుడు దరిద్రులను చూస్తాడు. దరిద్రులను, దీనులను, పెంట కుప్పల నుంచి ఆయన పైకెత్తేవాడు. దేవుని స్తోత్రం. ఆయన మహోన్నతుడైనను మనల్ని లక్ష్య పెట్టుచున్నాడు. దీనులైన మనుషులను లక్ష్య పెడుతున్నాడు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయాల్లోకి వచ్చేద్దాం. మాకు దొరకలేదు అనే శిష్యుల యొక్క ఆక్రందన ఒకసారి అర్థం చేసుకోండి. శిష్యులకు దొరకనటువంటి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, మార్కు సువార్త 8వ అధ్యాయము 9వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయము 9వ వచనం. స్తోత్రం, స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటిది? ఇప్పుడు గమనించాల్సిన విషయం. యేసు ప్రభు అడుగుతున్నా, ఇక్కడ అద్భుతం జరిగింది. పోయిన వారం కూడా ఇదే చెప్పుకున్నాం. భోజనం చేసిన వారు ఇంచుమించు 14వ వచనం చదవండి. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 15వ వచనం. యేసు అది ఎరిగి సరే ఇంకా చూడండి 20వ వచనం.
పంచి పెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపలెత్తి గంపల నిండా ఎత్తి అని ఆయన అడగగా వారు 7 అందుకైన మీరు ఇంకను ఏంటట, రొట్టెలు ఉన్నాయా లేదా పక్కన పెట్టండి, ఎన్ని గంపల సంగతి కూడా పక్కన పెట్టండి. 17వ వచనం, మన యొద్ద రొట్టెలు లేవే అని మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? అదే ప్రశ్న దేవుడు మనల్ని అడుగుతున్నాడు. మీ దగ్గర ఆహారం లేదని, మీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేదని, భోజనానికి లేదని, బ్రేక్ఫాస్ట్కి లేదని, లంచ్కి లేదని, డిన్నర్కి లేదని మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏమండి, ఆలోచిస్తామా లేదా? ఇదే ఆలోచన. బ్రేక్ఫాస్ట్ చేయగానే మధ్యాహ్నం భోజనం పరిస్థితి ఏంటి, మధ్యాహ్నం భోజనం చేయగానే రాత్రి పరిస్థితి ఏంటి, రాత్రి భోజనం చేస్తే మళ్ళీ ఉదయం పరిస్థితి ఏంటి? ఆలోచించమా? మనం శరీరములో ఉన్నాం కాబట్టి, శరీర సంబంధులుగా ఉన్నాం కాబట్టి శరీర సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తాం. ఒక ఆదివారం మీరు వచ్చే వారం దేవుడు ఏం మాట్లాడతాడని ఎప్పుడైనా ఆలోచించారు మీరు? పోనీ వచ్చే శనివారం దేవుడు ఏం మాట్లాడతాడని ఎప్పుడైనా ఆలోచించారా? వచ్చే శనివారం సంగతి ముందు ఈ వారం సంగతి చూద్దాం అని అనుకుంటారు కదా. పోనీ ఈ రోజు సాయంత్రం టౌన్ హాల్లో మీటింగ్ ఉందట, ఉదయం దేవుడు ఇలా మాట్లాడినప్పుడు సాయంత్రం నాతో ఏం మాట్లాడతాడని ఎప్పుడైనా ఆలోచించారా? నెక్స్ట్ మీల్ గురించి మీరు ఆలోచిస్తున్నారే, తర్వాత భోజనం గురించి విధవరాలు ఆలోచించిందే. నీకిస్తే నా బిడ్డకు ఉండదు, నీకిస్తే నాకు ఉండదు, మేమెవరో ఒకరు త్యాగం చేస్తే కానీ నీకు ఇవ్వలేము. 5 రొట్టెలు 2 చేపలు కలిగినటువంటి ఆ పిల్లవాడు త్యాగం చేశాడు కాబట్టి 5,000 మంది తినగలిగారు. అబ్బే లేదు అంకుల్, నేను ఇవ్వలేను అంకుల్, ఈ బాక్స్ నా లంచ్ బాక్స్ నేను ఇవ్వలేను, నా ఆహారం నేను ఇవ్వలేను అని ఉంటే, వాడి చేతిలో ఉన్నప్పుడు వాడికి మాత్రమే సరిపోయింది. వాడి చేతిలో నుంచి ప్రభు చేతిలోకి వెళ్ళినప్పుడు 5,000 మందికి సరిపోయింది. గుర్తుపెట్టుకోండి, నీ చేతిలో ఉంటే నీకు, నీ ఇంటి వాళ్ళకి, నీ భార్య, నీ బిడ్డలకు మాత్రమే సరిపోద్ది. కానీ నువ్వు ప్రభు చేతిలో పెట్టినప్పుడు, ఆయన విరచి వడ్డించినప్పుడు అది విస్తారంగా ప్రజలకు ఇవ్వడానికి సరిపోతుంది. ఒక్క లంచ్ బాక్సే ఇచ్చాడు, 1000 లంచ్ బాక్సులుగా, ఒక 5,000 లంచ్ బాక్సులో పట్టేంత ఆహారం దేవుడు సిద్ధపరిచాడు. లంచ్ బాక్సులు కాదు, గంపలు పట్టునట్లుగా, గంపలు మిగులున్నట్లుగా. వెళ్ళాల్సిన చేతుల్లోకి వనరులు వెళ్ళితే గాన అవి వర్ధిల్లుతాయి. నా చేతిలో ఉంటే వనరులు వర్ధిల్లవు, కానీ ఆయన చేతిలోకి వెళ్తే వనరులు వర్ధిల్లుతున్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సృష్టించినటువంటి మల్టిప్లికేషన్ చేయగలిగినటువంటి చేతుల్లోకి, రెట్టింపు చేయగలిగిన వాని చేతుల్లోకి మనం వెళ్ళాలి కదా. ఏమంటే దీనికి కొద్దిగా జెరాక్స్ తీసి ఇవ్వండి అన్నాం, ఇచ్చినప్పుడు ఎన్ని కాపీస్ అండి అని అడిగడా, నొక్తాడు 14. ఓకే రైట్, రావా 14 రావా? 14 కాదు, 14 పక్కన ఒక 10 సున్నాలు పెట్టినా రావా? ఎన్ని పెట్టినా వస్తాయి. కారణం ఏంటి? ఒక మాస్టర్ కాపీ ఒకటి ఉంది. నువ్వు ఉంటే చాలు, నీ ద్వారా అనేకులు వస్తారు. ఒక గోధుమ గింజ ఉంటే చాలు, అనేక గోధుమ గింజలు వస్తాయి. ఒక విశ్వాసం ఉంటే అనేక విశ్వాసులు తయారవుతారు. ఒక సేవకుడు ఉంటే అనేక సేవకులు తయారవుతారు కదా. ఎందుకని అప్పుడప్పుడు చెప్తుంటా నేను, అల్లూరి సీతారామరాజు చెప్పాడు రూదర్ఫర్డ్తో, రూదర్ఫర్డ్ నువ్వు కాల్చురా. ఒక అల్లూరి సీతారామరాజు చచ్చిపోతే 100 మంది వచ్చారా? స్తోత్రం, హల్లెలూయా. 100 మంది అల్లూరి సీతారామరాజు రాలేదు, కానీ అల్లూరి సీతారామరాజు లాంటి ఆశయాలు, ఆశలు, భావజాలం కలిగిన వాళ్ళు ఉన్నారని దాని అర్థం. అంతవరకే, కానీ అందరూ 100 మంది అల్లూరి సీతారామరాజు మేకప్ వేసుకుని, గెటప్ వేసుకుని వస్తారు అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడలేదు. ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడు. చనిపోయినప్పుడు సిబిఎన్ అంటే అమెరికాలోని ఒక న్యూస్ మీడియా సంస్థ వాళ్ళు చెప్పారు, ప్రపంచమంతా ఒసామా బిన్ లాడెన్ చచ్చిపోయారని సంతోషపడుతున్నారేమో. కొన్ని 100 మంది ఒసామా బిన్ లాడెన్లు తయారయ్యారు. ఎందుకు చెప్తున్నా అంటే, ఒక కాపీ ద్వారా అనేక కాపీలు వచ్చినట్లుగా, ఒక విశ్వాసి ద్వారా అనేకమైన విశ్వాసులు రావాలి, మీ ద్వారా అనేకులు రావాలి, మీ ద్వారా మీలాంటి వాళ్ళు అనేకులు కావాలి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు చెప్పాడు, గోధుమ గింజ భూమిలో పడి చస్తే గాని అది ఫలించదు. గోధుమ గింజ భూమిలో పడి చచ్చింది, ఫలించింది. ఫలించిన తర్వాత ఎన్ని గోధుమ గింజలైనాయి? బస్తాల బస్తాల గోధుమ గింజలు అవుతున్నాయి. ఒక్క గోధుమ గింజ, ఒక్క దాంట్లోంచి ఒకటి ఉంటే చాలు.
ఒక్క క్యాండిల్ని వెలిగించిన క్యాండిల్ ఒకటి ఉంటే కొన్ని లక్షల కోట్ల క్యాండిల్ని వెలిగించలేమా? ఏమండి? ఈజీ. ఒకరు వెలిగించబడడం, ఒకరు విత్తబడడం, ఒకరు నాటబడడం, ఒకరు వాడబడడం, ఇది ముఖ్యం. కాబట్టి మీరు విత్తబడాలి, మీరు వాడబడాలి, మీరు నాటబడాలి, మీరు వెలిగించబడాలి, అది ముఖ్యం. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారే, ఎందుకు? ఇలా చదువుకోగానే ఇంకా కరెంటు బిల్లు అవసరం లేదు, కరెంట్ అవసరం లేదు అనేనా దాని అర్థం? నా భార్య చదువుకుందో ఇక రాత్రిపూట 7 దాటినాగా లైట్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకు? ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు, ఏ వెలుగే రాలేదు ఎక్కడ అని ఆలోచిస్తే దాని అర్థం ఏంటి? ఇంటి వెలుగు వస్తే ఎంత కరెంటు బిల్లు సేవ్ అవుతుంది? మొన్న కూడా వచ్చింది, పేపర్ ఇచ్చి వెళ్ళారు, సార్ మీరు 3 ఇళ్ళు ఇన్ని కలిసి ఉన్నాయి కాబట్టి సోలార్ ప్యానల్ ఒకటి పెట్టుకోండి, 2.5 లక్షలు అవుద్ది, దానికి సబ్సిడీ ఉంటుంది అన్నారు. సరే చూద్దాంలేండి, మళ్ళీ ఆలోచిద్దాంలేండి అని చెప్పాను. అంటే సూర్య రశ్మి ద్వారా లేకపోతే సోలార్ ద్వారా కూడా వనరులు మనం వాడుకోవాల్సి వస్తుంది. వెలుగేంటి? నువ్వు వెలిగించబడితే, ఆత్మ సంబంధంగా వెలిగించబడితే అనేకులను వెలిగించగలవు. వెలిగించబడ్డావా? వెలిగించబడ్డాలంటే ఎక్కడి నుంచి వెలిగించబడాలి? దేవుని సన్నిధిలో నుంచి వెలిగించబడాలి. పాత రోజులు మేము క్యాథలిక్ చర్చికి వెళ్ళేవాళ్ళం. క్యాథలిక్ చర్చికి వెళ్ళేటప్పుడు ఆయన ఫాదర్ ఇలాగ వెనకాల తిరిగి పూజలు చేసి తర్వాత నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను అని ఇలా ఇస్తాడు. రోహిత్కి ఇస్తే రోహిత్ అందరికీ పంచుతాడు. ఏందట? ఏమి లేదు అక్కడ. అందరికీ ఫీలింగ్, సమాధానం వచ్చినంత ఫీలింగ్. ప్రార్థన చేసి ఇదో నా సమాధానాన్ని ఇస్తున్నాను అంటున్నాడు. ఆ సమాధానాన్ని అందరూ పొందుకుంటారు. చర్చిలో 100 మంది 200 మంది 300 మంది వచ్చినా కానీ వాళ్ళందరూ సమాధానం తీసుకున్నట్టు ఫీల్ అయిపోయారు. సమాధానం అనేది భౌతికమైనది కాదు, సమాధానం అనేది చేతులు మారేది కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విషయాల్లోకి వచ్చేద్దాం. యేసుప్రభు అడుగుతున్న ప్రశ్న చూడండి, మీరు ఇంకా గ్రహించలేదా? ఏంటి? ఏం గ్రహించాలి? ఏం గ్రహించాలి? గ్రహించాల్సిన విషయం ఏంటి? దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, దేవుడు అద్భుతం చేస్తాడనే సంగతిని మనం గ్రహించాలి. ఒక అవగాహన లేని శిష్యులు, దే డోంట్ హ్యావ్ ఎనీ అండర్స్టాండింగ్. ఆత్మీయ అవగాహన లేని ప్రజలు ఉన్నారు కాదా? వాళ్ళకి రొట్టెలు లేవా? ఏమైనా బుద్ధి ఉందట, రొట్టెలు తెచ్చుకోవాలి కదా అని ఏమైనా తిట్టాడా? రొట్టెలు లేవని తిట్టలేదు. ఎందుకు తిట్టాడు? ఏమండి? ఇంకా చదవండి, 17వ వచనం. మన యొద్ద రొట్టెలు లేవని ఎవరన్నారు? శిష్యులు మాట్లాడుకుంటున్న మాటలు కాదు అవి. యేసు అది ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవని, లేదా మీ దగ్గర రొట్టెలు లేవని 12 మంది దగ్గర, అయ్యో ఆ ట్రెషరర్ గారు, ఆ యూదాస్ గారు, ఏమయ్యా రొట్టెలు లేవా? ఏ మనిషివా నువ్వు కదా? ఏంటట? మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? వివేచింపలేదా? గ్రహించకుండా వివేచించకుండా ఉంటే మీరు కఠిన హృదయస్తులే అని అర్థం. అబ్బే నేను ఆలోచించలేనండి, నేను అవల కాదండి. యేసుప్రభు ఏమంటున్నాడు? మీరు ఆలోచించండి, మీరు గ్రహించండి, వివేచించండి. ఏంటి? దేని గురించి? దేని గురించి గ్రహించాలి? ఏమండి? ఏం గ్రహించాలి? 19వ వచనం. ఇంకా చూడండి 18లో, మీరు కన్నులుండి చూడరా? సరే 19, నేను అడిగారా? ఇప్పుడు రొట్టెలు లేక, రొట్టెలు తెచ్చుకోలేక ఆకలేసి ఇబ్బంది పడుతుంటే ఆయన ఏమంటున్నాడు? నేను ఇంతకుముందు పంచాను, మీకు గుర్తుందా? ఇప్పుడు ఎందుకు అంటున్నాడు? మీరేదో ప్రయత్నం చేస్తే నేను రొట్టెలు తయారు చేయలేదు. మీరేదో చేస్తే, మీరు అడిగారని ఎవరో ఒక దగ్గర నుంచి నేను తెప్పించలేదు. కానీ నేను తండ్రికి ప్రార్థన చేశాను, నేను నా తండ్రి నన్ను పంపిన వారి వైపు చూశాను, దేవుడు అవసరత తీర్చాడు. మీరు దాన్ని మర్చిపోయారు. రొట్టెల కంపల్లోకి లెక్కలు ఇవన్నీ చెప్తున్నారు కానీ మీకు గ్రహింపు లేదా? మీరు గ్రహించలేకుండా ఉన్నారా? ఏంటి మీరు ఇలా అయిపోయారు? ఇంతకాలం నాతో ఉండే అండర్స్టాండింగ్ లేకుండా ఎలా ఉన్నారు? ఒకరికి తెలివి లేకుండా మంచిది కాదు. చదవండి, మార్కు సువార్తలో కూడా మనం ఒక మాట గమనిస్తే, మార్కు సువార్త 4వ అధ్యాయం 13వ వచనం. చాలండి,
స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఏంటో యేసు ప్రభువుని వాళ్ళు అడిగారు. 10వ వచనం, ఆయన 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ అవమానమును గూర్చి ఆయనని ఏమడిగారు? అందరిలో పబ్లిక్ గా అడిగితే కడతాడని సీక్రెట్ గా అడిగారు. ఏమడిగారు? ఆయన దేవుడు రాజ్య మర్మము తెలుసుకున్నాడు. ఏమడిగారండి? వాళ్ళ శిష్యులు ఏమడిగారు? ప్రభా నువ్వేదో ఉపమానం చెప్పింది, అది అర్థమైనట్టుంది, అర్థం కావడం లేదు. అర్థమైనట్టుగానే ఉంది కానీ అర్థం కావడం. దీని అర్థం ఏంటి? దీని భావం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పారబుల్? అప్పుడు ఏమన్నాడు ప్రభు? 13వ వచనం, మరియు ఆ. ఈ ఉపమానములు తెలియలేదా? ఆ. అలాగైతే ఉమ్. ఉపమానములన్నీ ఆ. మీకు ఎలాగో తెలియదని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటట? ఈ ఉపమానమే తెలియలేదు, ఇంకా మిగిలిన 38 ఉపమానాలు మీకేం తెలుస్తాయి? యేసుప్రభు చేసిన 39 ఉపమానాలు, యేసుప్రభు చేసిన 39 స్వస్థత కార్యాలు, మీకు ఈ మొదటిదే అర్థం కాలేదు, మిగతా 38 అర్థమవుతాయా? అంటే వాటిని అర్థం చేసుకోవాలంటే దీన్ని అర్థం చేసుకున్నట్టుగా వాటిని అర్థం చేసుకోవాలి. అనగా ఈ ఉపమానాలలో దాగి ఉన్న ఉపదేశం అర్థం చేసుకోవాలి. మీరు విత్తనాల గురించో నేలను గురించో కాదు మీరు ఆలోచించాల్సింది, అది మీ గురించి అని మీరు ఆలోచించాలి. ఉపమానములో దాగిన ఉపదేశం అర్థం చేసుకోవాలి. ఒక పండు ఇచ్చాం మీకు, ఏందండి మరీ ఇంత గట్టిగా తొక్కున్నటువంటి పండు ఇచ్చాడు పాస్టర్ గారు అని తిట్టుకుంటూ కూర్చున్నారు నన్ను. కానీ ఒక ఆమె కట్ చేసుకొని చూస్తే తాగేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికి పొగడతా అభినందనలు? జ్యూస్ చేసినమ్మా, వెరీ గుడ్ అమ్మా, మంచి పని చేసావు దివ్య అంటాం. ఏందండి ఇంత మందంగా ఇంత తొక్కన దాన్ని ఇచ్చాడు అని దయమాట జరుగుతుంది. స్తోత్రం. అదే సమయంలో అమ్మాయి జ్యూస్ చేసుకొని తాగేసి మెల్లగా ముందు తుడుచుకొని వెళ్ళిపోయింది. ఎవరు ధనులు? మనం ఈ చెత్తా చెదారాన్ని చూసి, పైన వాటిని చూసి, అర్థం కాని వాటిని చూసుకొని, ఆ కొన్ని పదాలను చూసుకొని మనకి ఏం అర్థం కాదు. దాని భావం ఏంటి? ఎసెన్స్ ఏంటి? అమ్మాయికి కావాల్సిన అమ్మాయి తాగేసి వెళ్ళిపోయింది. ఏమని? ఈ రోజులో మనం అందరం అలాగే ఉన్నాం. మనకు అవసరమైన వాటిని మనం తీసుకోలేదు, అనవసరమైన వాటి గురించి ఆలోచిస్తున్నాం. వాక్యంలో సత్యాన్ని గ్రహించండి. వాక్యపు సారాంశము సత్యమే. వాక్యపు సారాంశాన్ని గ్రహించండి. దేవుని స్తోత్రం. నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, శిష్యుల యొక్క ఆక్రమణ మాకు అర్థం కావడం లేదు, మాకు అవగాహన దొరకలేదు. నెంబర్ 1, వాళ్ళు చెప్పినట్టు మాట ఏంటంటే, మాకు రాత్రి అంతా ప్రయాసపడి చేపలు దొరకలేదు. చేపలు దొరకడం అనేది పక్కన పెట్టండి. మాకు ఇప్పుడు వి డిడ్ంట్ ఫైండ్ ఎనీ అండర్స్టాండింగ్. మాకు అవగాహన దొరకలేదు. అది మా ప్రాబ్లం. శిష్యులుగా స్టూడెంట్స్కి అర్థం కాకపోతే ఎలా ఉంటుంది? వాళ్ళ పరిస్థితి ఏంటి? 1 year చదివారు, ఒక్క పాఠం అర్థం కాలేదు, ఎగ్జామ్స్ వచ్చాయి, రాశారు, మార్కులు ఎట్లా వస్తాయి? ఫెయిల్ అవుతారు. ఎందుకు? వాడికి బాగా అర్థమైన వాడికి ఎట్లా వస్తాయి మార్కులు? వాక్యం విని బాగా వినేవాడికి అర్థం చేసుకునేవాడికి వినేవాడు మంచోడు అంటారా? వినేవాడికి ప్రయోజనకరమా? విని వినియోగించుకునేవాడికి ప్రయోజనకరమా? బాగానే ఉందండి, ఓకే ఉంటామండి. విని దాని ప్రకారం నడుచుకునేవారు ఎలా ఉంటారంట? ఈ నా మాటలు విని వాటి ప్రకారం ప్రవర్తించు ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకొని వాడిని పోనే ఉన్నాడు. వాడు ఎలా ఉంటాడు? జీవిత ఆటుపోట్ల మధ్యలో, జీవిత తుఫానుల మధ్యలో, జీవిత పెనుగాలుల మధ్యలో కూడా స్ట్రాంగ్ గా ఉంటాడు. వాడిని ఎవరు షేక్ చేయలేరు. వాడిని షేక్ చేయాలనుకున్నాడు షేక్ అవుతాడు, కానీ వాడు పోయి ప్రశాంతంగా మిల్క్ షేక్ తాగుతుంటాడు. హల్లెలూయా. ఈ మాటలు విని, ఆదివారం విని, సోమవారం విని, ఉద్యోగ కూడికలు విని, క్యారీ మీటింగ్ లో విని, వీటి ప్రకారం ప్రవర్తించని వాడు కూడా ఇల్లు కట్టుకుంటున్నాడట. పునాది లేకుండా కట్టుకుంటున్నాడు. సత్యపు పునాది మీద కాకుండా, క్రీస్తు అనే పునాది మీద కాకుండా కట్టాడు. ఇద్దరు ఓపెనింగ్కి పిలిచారు, వెరీ గుడ్ రండి, ఇద్దరు వెళ్ళాం. మళ్ళీ తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలని వెళ్ళే నేను. 2 ఇళ్ళు కనిపించాల్సిన చోట ఒక ఇల్లే కనిపించింది. ఒక ఇల్లు ఏమైంది? వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ప్రైజ్ లార్డ్ అండి, బాగున్నారా? బాగున్నాం. ఫలాని మిస్టర్ ఫూల్ ఒకడున్నాడుగా, అదే బైబిల్లో రాయబడిందండి. బుద్ధిహీనుడు మిస్టర్ ఫూల్ గారి ఇల్లు గ్రాండ్గా చేశారండి ఓపెనింగ్. భోజనాలు ఆ రోజు క్యాటరింగ్ సరిగ్గా అదిరిపోయిందండి. కానీ ఏమైంది? అది
బ్రదర్ మీకు గుర్తుందా పాస్టర్ గారు ఆ రోజు ఒక పెద్ద గాలివాన ఆ రోజే లాస్ట్ కూలిపోయింది, నష్టం వచ్చింది. నీకు ఇలా నష్టం రాకుండా నిలబడడానికి కారణం ఏంటి? ఇదిగో నా పునాది స్ట్రాంగ్ గా ఉంది. మై ఫౌండేషన్ ఇస్ స్ట్రాంగ్. మై ఫౌండేషన్ ఇస్ బిల్ట్ ఆన్ ద రాక్. రాక్ మీద ఉందండి. నేను ఇసుక పునాది మీద కానీ, ఇసుక అంటే దుర్బోధ, దుర్బోధల పునాదుల మీద కట్టుకున్నటువంటి ఆత్మీయ జీవితం కుప్పకూలిపోద్ది. ఆరోగ్యకరమైనటువంటి సౌండ్ డాక్ట్రిన్ మీద కట్టుకున్నటువంటి ఇల్లు తుఫానులు గాలి వాళ్ళు ఏం చేయవు. స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు తీర్పులో మనం నిలబడాలంటే మనం స్ట్రాంగ్ గా కట్టబడాల్సినటువంటి అవసరం ఉంది. ఇసుక మీద కాదు, మానవుని యొక్క వేదాంతాల మీద, సిద్ధాంతాల మీద కాదు, క్రీస్తు అనే పునాది మీద. ఎవరి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి శిష్యుల యొక్క ఆవేదన మాకెందుకు అర్థం కాదు. వి డోంట్ అండర్స్టాండ్ దిస్. సింపుల్ విషయమే నువ్వు చెప్పింది. విత్తనాలు తీసుకోపోయారు, అక్కడెక్కడ చల్లారు, ఒకటి అక్కడ పడ్డాయి, ఇక్కడ మాకు అర్థం కాలేదు ఏంటిది. వై వి కాంట్ అండర్స్టాండ్ దిస్. అరే బాబు, మీకన్నా అర్థమైతే అవతల వాళ్ళకి అర్థం కావు. పరలోక రాజ్య మర్మములు అనుగ్రహించడం మీకు అనుగ్రహించబడింది, వాళ్ళకి లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నంబర్ 1, వాళ్ళకి శిష్యులకు దొరకంది ఏంటంటే అవగాహన దొరకలేదు. దే ల్యాక్ అండర్స్టాండింగ్. ఈ రోజులకు అర్థం చేసుకుంటున్నామా? ఈ రోజులు ఎవడు అర్థం చేసుకోడు, అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ. 100కి 95% మంది అపార్థం చేసుకునేవాళ్ళు. అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తక్కువ మంది. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి మార్కు సువార్తలోనే 9వ అధ్యాయం 28వ వచనం. ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమి. మళ్ళీ ఇక్కడ కూడా ఏదన్నా సీక్రెట్గా చేయాలండి. సీక్రెట్గా అడుగుతున్నారు. పబ్లిక్గా అడిగితే ఆయన అర్థమని తెలుసు. సీక్రెట్గా ఏం అడుగుతున్నారు? ఇంతకుముందు సీక్రెట్గా ఏం అడిగారు? అదేంది ప్రభా అని అడిగారు. అరే బాబు, మీకు అవగాహన లేని విధంగా ఉన్నారు. అవగాహన వాళ్ళకి దొరకలేదు. ఇప్పుడు రెండో అదేంటంటే మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయారు? ఏమండి, వరం ఉంది వాళ్ళకి, వాళ్ళు పంపబడినప్పుడు అధికారం ఉంది వాళ్ళకి, కానీ అధికారాన్ని వినియోగించుకోలేదు. అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్పిన మాట మనం మర్చిపోకూడదు. ఇదిగో తిమోతి, పెద్దల హస్త నిక్షేపణ ద్వారా నీకు కలిగినట్టు ఆ వరాన్ని ఏం చేయాలట? ఏమంట? ఒక మాట రాయబడింది అక్కడ. ఏం చేసుకోవాలి దాన్ని? ఏం చేసుకోవాలండి? దాన్ని తవ్వి పాతి పెట్టుకోవాలని ఉందా? దాన్ని ఏం చేయాలి? ఏమా ఎవరు గుర్తులేదా? చదవండి ఒక మాట. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఏంటట? ఏం చేసుకోవాలి? ఒక్కరు కూడా చెప్పలేదే. వరాన్ని ఏం చేసుకోవాలి? వరం ఉంది, వరాన్ని ప్రజ్వలింపజేసుకోలేదు. రీకిండిల్ యువర్ గిఫ్ట్. ద ఫ్లేమింగ్, లేకపోతే ఆ జ్వాలని మీరు ఏం చేయాలంటే, మీరు అక్కడెక్కడ గమనించారు పాత రోజుల్లో ఇస్త్రీ బండి బొగ్గులు వేసి చేసేవాళ్ళు. వాళ్ళప్పుడు ఎందుకది? దాన్ని వేసి ఊది కాస్త వేసి మళ్ళీ వేసి రుద్దుతుంటే ఆ పెట్టె కింద నలుగుతుంటే వస్త్రం ముడతలు ఏమైపోతాయి. ఈ మధ్యలో ఏం చేశాడు ఆయన? ఆ చాకలి వాడు ఏం చేశాడు? ఆ లాండ్రీ అతను ఏం చేశాడు? దిస్ ఈజ్ రీకిండ్లింగ్. ఇసురుకోవడం కాదు, చెమట పట్టిందని కాదా? ఏంటది? జ్వలింపజేసుకోవడం కాదు, ప్రజ్వలింపజేసుకోవడం. ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా ప్రజ్వలింపజేసుకోవాలి. ప్రార్థన ఉపవాసం లేకపోతే దాన్ని ఆర్పేసుకుంటాం. ఎవడైనా దీపాన్ని వెలిగించి మంచము కిందనైనాను కుంచము కిందనైనా పెట్టడు. స్తోత్రం. మన గిఫ్ట్స్ ని, మన ప్రకాశాన్ని, మన వెలుగుని రెండింటి కింద పెట్టుకుంటున్నాం. మంచం సోమరిపోతున్నాం, కొంచెం తిండిపోతున్నాం.
కాదా? మనిషి ఏం చేస్తున్నాడు? బద్ధకిష్టులుగా తయారైపోయారు. పాత రోజుల్లో 4 గంటలకు లేచేవాళ్ళు, ఇప్పుడు ఈ రోజు 4 గంటలకు ఎవడు లేడు, సాయంత్రం 4 గంటలకు లేస్తున్నారు. పాత రోజుల్లో తొందరగా పడుకునేవాళ్ళు, ఈ రోజుల్లో తొందరగా ఎవడు 2 గంటలకి పడుకుంటున్నారు, 3 గంటలకు పడుకుంటున్నారు. లేచేది ఎప్పుడు లేస్తున్నారో తెలియదు. రాత్రి పగలు తేడా తెలియకుండా ఉన్నాడు మానవుడు. ఇంతకుముందు రాత్రికి పగలకి తేడా తెలిసి ఇప్పుడు రాత్రి పగలు తేడా లేదు. నైట్ డ్యూటీ ఏంటి? రాత్రి పగలు తేడా తెలియడం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాలి? వై వీ కాంట్ కాస్ట్ అవుట్ దిస్ డీమన్? వై వీ కాంట్ చేస్ అవుట్? ఎందుకు ఈ దయ్యాన్ని, దురాత్మని, ఏం దయ్యం అది? 25వ వచనం, స్తోత్రం, మార్కు సువార్త. కూడి ఉమ్, తమ యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, ఉమ్. మూగవైన చెవిటి మోగవైన చెవిటి దెయ్యమా? దెయ్యమే. దెయ్యానికి మోగతనం ఉంది, దెయ్యానికి చెవిటితనం ఉంది. ఎలా ఉంటుంది పరిస్థితి? స్తోత్రం. దెయ్యం అంటేనే అది మనల్ని ఇబ్బంది పెట్టేది, దానికి మళ్ళీ మోగతనం, దానికి మళ్ళీ చెవిటితనం. ఎవరితో మాట్లాడదు మోగదెయ్యం? ఎవరితో మాట్లాడు? చూస్తానంత వరకే, చూపుతోనే మాట్లాడరు కాదా? ఎవరు మాట్లాడుతున్నా కానీ వినరు. చెవిటితనం. వినాలని ఇష్టం లేదు, మాట్లాడాలని ఇష్టం ఉంది కానీ వినాలని ఇంట్రెస్ట్ లేదు కాదా? మనలో కూడా లేవా మోగ దెయ్యాలు, చెవిటి దెయ్యాలు లేవా? మాట్లాడాల్సినప్పుడు మాట్లాడడం, వినాల్సినప్పుడు వినం లేవా? ఈ దెయ్య పనులు మన దగ్గర లేవా? ఏమండి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలు వినుటకు వేగిరపడు వాళ్ళుగా ఉండాలి, చెవిటి వాళ్ళుగా ఉండకూడదు. దేవుని బిడ్డలు మాట్లాడుటకు నిదానించు వాళ్ళుగా ఉండాలి, అదే సమయంలో దేవుని మాటలు మాట్లాడడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవ ఆక్రందన శిష్యుల యొక్క అవసరత. శిష్యులకి దొరకంది ఒకటి, వాళ్ళకి ఏం దొరకలేదు? అవగాహన దొరకలేదు అని చెప్పారు. రెండోది, వాళ్ళకి దొరకంది ఏంటి? వాళ్ళకు ఒక అనుభవం దొరకలేదు. దే డోంట్ ఎక్స్పీరియన్స్ ద పవర్. అనుభవము దొరకలేదు. ఏం అనుభవం? దెయ్యాన్ని వెళ్ళగొట్టినటువంటి ఆ పవర్ ఎన్కౌంటర్ వాళ్ళకి కనిపించలేదు. దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ఎవరో రావాల్సి వచ్చింది. దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి స్వస్థతావరం కలిగిన వాళ్ళు అనబడిన వాళ్ళు రావాల్సి వచ్చింది. నా నామములా మీరు దెయ్యములు వెళ్ళగొట్టేది. ఎవరోళ్ళు? ఎవరండి? ఎవరు? ఎవరు? నా నామంలో దెయ్యములు వెళ్ళగొట్టేది ఎవరు? వరే ఏందండి మీరు ఇట్లా ఎలా తయారైపోయారు? రాను చదవండి, మార్కు సువార్త పక్కనే ఉందిగా, 16-17. నమ్మిన పాస్టర్ల వలన, అంతేనా? నమ్మిన స్వస్థతావరము కలిగిన వారి వలన. ఏమండి? అంతేనా? ఎవరాళ్ళు? ఆ లెక్కలో మీరు రారా? చెన్నై నుంచో కేరళ నుంచో ఎవరో ఒకరు వస్తే పో, ఏం ఇంట్రెస్ట్గా పోతారేమో. ఇదొక దెయ్యం లోపల పెట్టి మనం ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాం. నమ్మిన వారి వలన 5 విధాలైన సూచక్రియలు దొరుకుతాయి. వాటిలో మొట్టమొదటిది ఏంట? నమ్మిన వారి వలన. ఫస్ట్ది 5ట్లో ఫస్ట్ది దెయ్యాల్ని, నాలో ఉన్న దెయ్యాన్ని నేను వెళ్ళగొట్టుకోవాలి, మీలో ఉన్న దెయ్యాన్ని మీరు వెళ్ళగొట్టుకోవాలి కాదా? స్తోత్రం. భాషలో మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు, దెయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? విశ్వాసులు పెద్దకోస సంఘాల్లో భాషలో మాట్లాడే బోల్డు మంది ఉన్నారు, కానీ దెయ్యాలను వెళ్ళగొట్టేటువంటి విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? కానీ ఫస్ట్ ఏం చెప్పడింది? నమ్మిన వారి వలన, నమ్మినటువంటి ఆర్డినరీ పీపుల్ వలన, నమ్మినటువంటి లే పీపుల్ వలన, నమ్మినటువంటి కామన్ పీపుల్ వలన, సువార్తను విని ఫ్రెష్గా విశ్వసించి తాజాగా వచ్చిన వారి వలన. నమ్మిన వారి వలన, నమ్మని వారి వలన కాదు. వాళ్ళు అడుగుతున్నారు, మేమెందుకు వెళ్ళగొట్టలేక? వై డోంట్ వి హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్? మాకు ఆత్మీయ అనుభవం లేదేంటి? చుట్టుపట్టుకున్నాం, ఊపాం, కొట్టాం, టచ్ అన్నాం, ఆయిల్ పూసాం, ఇంకా ఏదో చేసాం, యేసు రక్తమే చేయమన్నాం, ఇంకా ఏదేదో అన్నాం, అబ్బో పోలేదు. కారణం ఏంటి? మీరు ఇటువంటి ఎన్ని పిచ్చి ప్రయత్నాలు చేసినా పోదు నాయన. ఇది ప్రార్థన వలనే కానీ ఉపవాసం వలనే కానీ పోదు. మీకు ఎక్కడుంది ఉపవాసం చేసే టైం? ఎక్కడుంది? తినే టైం ఉంది కానీ ఉపవాసం ఉండే టైం ఉందా? ప్రార్థన చేసే టైం మీకు ఎక్కడిది బాబు? దీనివల్లే కదా
మీ మధ్యలో ఉంటున్నప్పటికీ నేను ప్రార్థిస్తున్నాను, ఉపవసిస్తున్నాను, నేను తండ్రితో గడుపుతున్నాను. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై పవర్. ప్రార్థన, ఉపవాసం అనేది ఒక విశ్వాస యొక్క రహస్యం, అతడి విజయ రహస్యం కదా. విజయ రహస్యం ఏదో పెద్ద పాపులర్ కావడం కాదు, పెద్ద కుటుంబం నుంచి రావడం కాదు, పెద్ద సంఘానికి సంబంధించిన వాళ్ళంగా ఉండడం కాదు. ద సీక్రెట్ ఈస్ బీయింగ్ విత్ గాడ్. దేవుని స్తోత్రం. రెండోది ఏంటంటే, మాకేం దొరకలేదు. వాళ్ళు అన్నారు, మీ 12 మంది దగ్గరికి వచ్చాం, వాళ్ళు రకరకాల ప్రయత్నం చేశారు, 1 గంట 2 గంటలు చేశారు. అయ్యా ఒక పని చేయండి, పెద్ద ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన లోపలికి వెళ్ళండి, మేము ఫీల్ చేసామని చెప్పొద్దు, పెద్ద ఆయన మమ్మల్ని తెస్తాడు. పెద్ద ఆయన దగ్గర పోయి పెద్ద ఆయన చేస్తాడంటారా? మళ్ళీ అదే అడిగారు. ఈ 12 మంది 12 రకాల ప్రయత్నాలు చేశారు. ఏమయ్యా, నీ వలన అయితే మమ్మల్ని బాగు చేయి, నీ వలన అయితే నా కుమారుడి బాగు చేయి అన్నాడు. అంతేనా? ఈ శిష్యులను బట్టి గురువు మీద అనుమానం వచ్చింది. మనం పిచ్చిగా ప్రవర్తించామనుకోండి, రే నీకెవడరా లెక్కలు చెప్పింది అని అడగరా? నీకెవడరా చదువు చెప్పింది అనరా? ఏమండి అంటారా లేదా? స్తోత్రం. ఇప్పుడు మనం చేసే పనికి తిట్టేది ఎవరిని? దేవుడిని తిట్టడం లేదా? మీ దేవుడు ఏం దేవుడు అండి? మీరే ఎట్టుంటే మీ దేవుడు ఎట్టుంటాడు? అది ఈ శిష్యులే ఇట్టుంటే పెద్ద ఆయన ఎట్టున్నాడు, మీరు పెద్ద ఆయన అంటాడు. మాకు నమ్మకం లేదు, మీరు 12 మంది చేస్తేనే పోలేదు.